అవును. అట్లాంటి అవును. పరిస్థితి అవును. ఇప్పుడు లేదు ఇక్కడ. ఏది వీళ్ళు కూడా కలిస్తే, వీళ్ళందరూ కలిస్తే అద్భుతం జరుగుతుంది. అరే ఈ రోజు వరకు మధ్యంతర వృత్తి లేదు, ఎన్జిఓలు ఏమైనా సాధించగలిగారా? ఈ రోజు వరకు వాళ్ళు డిఏలు ఒక్కటి రిలీజ్ చేయాల. జగన్ రాగానే ఒకటేమో డిఏ రిలీజ్ చేశాడు, 27% మధ్యంతర వృత్తి ఇచ్చాడు. వీళ్ళకి 16 నెలలైనా ఒక్కటి లేదు దాంట్లో. ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చంద్రబాబు ఉన్నప్పుడు అప్పట్లో ఒక రూల్ కూడా పెట్టాడు. పాపం రిటైర్ అయిపోయిన రోజున వాళ్ళకి సన్మానించి వాళ్ళ పెన్షన్ డబ్బులను ఇచ్చి పంపించాలని, ఏది ఇవన్నీ. కానీ అది అమల్లో మొదట్లో చేశారు కొంతమందికి, తర్వాత ఆగిపోయింది ఎండింగ్లోకి వచ్చాడు. తర్వాత జగన్ వచ్చాక అది చేయలే. అప్పటి నుంచి చాలా మందికి వాటి వరకు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందల. ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది. ఆ బెనిఫిట్స్ ఈ రోజు కూడా రాల. మొన్న పోలీస్ కానిస్టేబుల్ది నేనే, నాకు మెయిల్ పెడితే నేనే వీడియో చేశాను. ఉద్యోగం రిటైర్ అయినా కూడా నా బెనిఫిట్ నాకు రాలేదు. నేను ఇల్లు కట్టుకుంటే 50 లక్షలు 60 లక్షలు వస్తూ ఇల్లు కట్టుకుంటే నా కుటుంబం నేను బతకచ్చు, నా భార్య నేను. ఏడుంది డబ్బులు? ఇప్పుడు రిటైర్ అయ్యే ఉద్యోగులందరిలో కూడా ఇప్పుడు ఈ భయం మొదలైంది ఒక రకంగా. రేపు మాకు బెనిఫిట్స్ వస్తాయా? అది బెనిఫిట్స్ ఎప్పటికో ఒకసారికి ఇవ్వక తప్పదు. కానీ వీళ్ళు వీళ్ళ తరపున కూడా పోరాటలేదు కనీసం ఎన్జిఓలు. అది విచిత్రం. అది అవును, ఇంకా రిటైర్ అయిన అంటే వాళ్ళు ఓట్లేదు కదా. కానీ ఒకటిసారి ఇక్కడ అది, కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగులు వీళ్ళ డిమాండ్లు కూడా పెద్ద భారీ డిమాండ్లు అయితే ఏమి నాకైతే అనిపించలేదు. మరి అంటే వీళ్ళ విధులు మారిపోయినాయి, సర్వేలకే పరిమితం చేసేస్తున్నారు. వీళ్ళల్లో ఒక అభద్రతా భావం కూడా మొదలైంది, రేపొద్దున ఏంటి అనేది. ఇప్పుడు ఇవి చేయలేని